మైక్ తీసుకుని ఆ షేర్ హోల్డర్స్ కళ్ళల్లోకి స్ట్రైట్గా చూసి ఒక్కటే చెప్పారు, నేను అమ్మను, నేను పారిపోను, నేను ఈ కంపెనీని నడిపించి చూపిస్తా, దాన్ని లాభాల్లోకి తెస్తా, ఇది నా ఛాలెంజ్ అని చెప్పి అన్నారు. ఆ రోజు ఆయన తీసుకున్న ఆ ఒక్క ఛాలెంజింగ్ టాస్కే ఈరోజు విప్రో అనే వటవృక్షానికి నీళ్లు పోసింది. ఆ అవమానమే ఆయనకు ఒక పెద్ద ఫ్యూయల్లా మారింది. ఛాలెంజ్ చేశారు, సరే మరి గెలవాలి కదా. అజీం ప్రేమ్జీ జస్ట్ హార్డ్ వర్క్ మాత్రమే మొదలు పెట్టలేదు, కుకింగ్ ఆయిల్ బిజినెస్ మొత్తాన్ని కూడా స్టడీ చేశారు. కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు, సన్ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ని పాపులర్ చేశారు. కంపెనీ లాభాల్లోకి వచ్చింది. కానీ ఆయన విజన్ నూనె డబ్బాల దగ్గర ఆగిపోలేదు. 1970s ఒక వింత జరిగింది. అప్పటి జనతా గవర్నమెంట్ ఫారిన్ కంపెనీస్ మీద శాంక్షన్స్ విధించింది. అమెరికన్ సాఫ్ట్వేర్ జైంట్ అయిన IBM కూడా ఇండియా నుంచి గెంటేసింది. సడన్ గా ఇండియాలో కంప్యూటర్లు అమ్మేవాళ్ళు లేడు. ఒక పెద్ద వ్యాక్యూమ్ స్టార్ట్ అయింది. అప్పుడు ప్రేమ్జీ గారికి ఒక ఐడియా వచ్చింది, మనం ఎందుకు అసలు కంప్యూటర్లు తయారు చేయకూడదు అని చెప్పి ఆయన అనుకున్నారు. ఈ ఐడియాని వినగానే సొంత మేనేజర్లు కూడా నవ్వారు. సార్, మనం ఏంటి, కంప్యూటర్లు ఏంటి, మనం నూనె అమ్మేవాళ్ళం, సబ్బులు చేసేవాడికి సాఫ్ట్వేర్ తెలుసా, రిస్క్ వద్దు సార్ అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడే చాణక్యని తిట్టు కాల వర్తమానం, అడాప్టింగ్ టు టైం అనే ఒక పెద్ద సిద్ధాంతాన్ని అజీం ప్రేమ్జీ అప్లై చేశారు. ఎవడైతే కాలాన్ని పసిగట్టి తన బిజినెస్ ని మార్చుకుంటాడో వాడే రాజు అవుతాడని దీని అర్థం.